మైగ్రేన్ హెడేక్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు ప్రోడర్మల్ ఫేజ్లోనే మీకు తలనొప్పి రాబోతుందని మీకు అర్థమైపోతుంటుంది. ఇంకా నాకు ఒక హాఫ్ అన్ అవర్లో 1 అవర్లో తలనొప్పి ఆ టైం కల్లా ఇమ్మీడియట్గా మీరు ఒక ఇంట్లోకి వెళ్ళిపోవటం, ఎండకు నుంచి అవాయిడ్ చేసుకోవటం, చలవ కలద్దాలు లాంటివి వాడుకోవటం, కొంచెం గాలి వచ్చే ప్లేస్లో కూర్చోవటం, ప్రాణాయామం లాంటివి చేయటం, అలాంటివి చేయటం. రెండవది మనం టైంకి ఫుడ్ తీసుకోలేనప్పుడు కూడా మనకు గ్లూకోజ్ లెవెల్స్లో చేంజెస్ వచ్చి యాసిడిటీ గ్యాస్ ఎక్కువైపోయినట్టు కూడా తలనొప్పులు వస్తూ ఉంటాయి. అదేమైనా ఉందా లేదా వెరిఫై చేసుకున్నాం. అలాంటిది ఏమైనా ఉంటే దాన్ని మన గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ని ఫుడ్ని ప్రాపర్గా తీసుకొని గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ని అవాయిడ్ చేసుకోగలిగితే దాన్ని అవాయిడ్ చేయగలుగుతాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంచెం స్ట్రెస్ ఎన్విరాన్మెంట్లో లేదా ఆలోచనలు ఎక్కువైనప్పుడు, ఎస్పెషల్లీ ఇది ఫీమేల్స్లో కనబడుతూ ఉంటుంది. ఒక విషయాన్ని తరచుగా ఆలోచించడం, నిద్ర లేకపోవడం, ఒకే దాని మీద రిపెంట్గా బాగా ఫీల్ అవడం వల్ల కూడా తలనొప్పి మొదలవుతూ ఉంటాయి. సిచ్యువేషన్స్ ఏంటి, నిజంగా సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే ఆలోచించడం వేరు, ఎప్పుడో గడిచిపోయిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకొని బాధపడటం వేరు. దీనివల్ల అన్నెసెసరీగా బ్రెయిన్ పైన లేదా అక్కడున్న బ్లడ్ వెసెల్స్ మీద బాగా ఎఫెక్ట్ పడిపోయి తలనొప్పి మొదలవుతూ ఉంటుంది. ఈ తలనొప్పి లెవెల్స్లో మేజర్ థింగ్ ఏంటంటే బ్రెయిన్ ఎంత మనకు బ్యాలెన్స్డ్గా చేయగలుగుతాం లేదా ఆలోచన ఎంత బ్యాలెన్స్ చేయగలుగుతాం అని బట్టే మనకు ట్రీట్మెంట్ కూడా అంత స్పీడ్గా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. బీపీ లాంటివి ఏదైనా ఉంటే క్లియర్ చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మిగతా సిస్టంలో ఒక్కసారి మైగ్రేన్ కానీ, క్లస్టర్ హెడేక్ కానీ, లేదా సర్వైకల్ హెడేక్ కానీ, నా ట్రైజెమినల్ న్యూరాలజియల్ టైప్ పెయిన్స్ కానీ ఇవి వచ్చాయంటే లైఫ్ టైం లాగే మెయింటైన్ చేయాల్సి వస్తుంటుంది. కొన్ని వందల ట్యాబ్లెట్లు వేసుకున్నా మీకు రిలీఫ్ రాదు. ఇది ఎర్లీ స్టేజెస్, ఫస్ట్ అండ్ సెకండ్, థర్డ్ స్టేజ్లలో ఉంటే త్వరగా రికవర్ చేసేసి మేము సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది.